నీవు ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞలు, కట్టడలు, విధులు అనుసరించి ఇదిగో ఈ పాపముతో నాకు ఇక జోలి లేదు, పాపంతో నాకు సంబంధం లేదు అని చెప్పి నిన్ను నీవు పరిశుద్ధపరచుకుంటూ దినదినము పరిశుద్ధపరచుకుంటూ నీవు జీవించినట్లయితే దేవుని వాక్యం చెప్పబడుతుంది, వారు మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నారు. దాటారంటే అంతే, ఒక జంప్ చేసినట్టే. ఎలాగా? మధ్యలో మరి ఒక తీర్పు ఉంది, ఆ తీర్పులోనికి రాక వారు తీర్పులోకి రారు. కానీ ఎలా ఉంటారంటే మరణము, మనం చెప్తున్నాం కదా శాశ్వత నిద్ర అని, ఆ యొక్క మరణములో నుండి జీవములోనికి దాటిపోయే అనుభవంలోకి వస్తాము అని చెప్పి దేవుని వాక్యం తెలియజేస్తుంది. నా ప్రియ జనాంగమా, దేవుని వాక్యము వింటున్నావు, ఇదిగో ఏదో విన్నాము అయిపోయిందంటే కాదు, కానీ నా యొక్క ఆత్మీయ పరిస్థితి ఎలా ఉంది, నేను ఆత్మలో ఏ విధంగా ఉన్నాను, శారీరకంగా సంపాదించుకుంటున్నావు, తింటున్నావు, అనుభవిస్తున్నావు, ఏదో ధరిస్తున్నావు, అన్నీ చేస్తున్నావు. ఇదిగో ఈ యొక్క చిన్న జీవితం ముగిసిన తర్వాత నా ఆత్మీయ పరిస్థితి దేని మీద బేస్ అయి ఉంటుందంటే ఈ చిన్న జీవితంలో నీవు నడిచిన నడకను బట్టి, నీవు ప్రవర్తించిన ప్రవర్తనను బట్టి పరలోకము లేకపోతే నిత్య నరకము ఆధారపడి ఉంటుందని తెలుసుకొని ప్రతిదినము మనం ఎలా ఉండాలంటే పరిశుద్ధపరుచుకునే అనుభవంలోకి రావాలి. అందుకే యెషయా గ్రంథంలో దేవుని వాక్యం చెప్పబడుతుంది, మీరు ఎంతో ప్రార్థన చేస్తున్నారు, చేతులు ఎత్తుతున్నారు, కన్నీరు కారుస్తున్నారు, అయినా నేను మీ ప్రార్థన ఆలకించడం, మిమ్మల్ని మీరు కడుగుకొనడి, మీరు శుద్ధి చేసుకోండి అని చెప్పి దేవుని వాక్యం చెప్పబడుతుంది. నీవేం చేయాలంటే కడుగుకునే అనుభవంలోకి రావాలి, ప్రతిదినము కడుగుకోవాలి, ప్రతిదినము శుద్ధి చేసుకోవాలి. అయ్యా నన్ను శుద్ధి చేయను ఆయన, నా ఆత్మలో ఎటువంటి కల్మషము లేకుండా, నా మనసులో ఎటువంటి ప్రభా నీకు ఇష్టము లేని అవిధేయత లేకోకుండా ప్రభా నన్ను శుద్ధీకరణ దయచేయమని చెప్పి ప్రార్థన చేసుకోవాలి.